ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకిః. మానవులకు దేవతలకు ఎన్నో ఆయుధాలున్నాయి. అవన్నీ లోహాలతో తయారు చేయబడ్డాయి. కానీ ఇంద్రుడు ధరించిన వజ్రాయుధం దధీచి అనే మహారుషి వెన్నుముకతో తయారు చేయబడింది. చాలా కఠినమైనది. నారాయణ కవచం అనే మంత్ర శక్తి కలది. అటువంటి వజ్రాయుధం కూడా నా అంశనే అన్నాడు పరమాత్మ. దీనికి ఒక కథ ఉంది. వృత్రుడు అనే ఒక అసురుణ్ణి సంహరించడానికి ఇంద్రుడికి ఒక శక్తివంతమైన ఆయుధం కావలసి వచ్చింది. ఇంద్రుడు దేవతలు అందరూ కలిసి దధీచి అనే మహారుషిని తపస్సంపన్నుడని ప్రార్థించారు. ఆయన లోక కళ్యాణార్థం ప్రాణత్యాగం చేసి తన వెన్నుముకను దేవతలకు ఇచ్చాడు. ఆ వెన్నుముకతో విశ్వకర్మ వజ్రంతో సమానమైన ఆయుధాన్ని తయారు చేశాడు. అదే వజ్రాయుధం. ఆ వజ్రాయుధం సాయంతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు. ఆ శక్తివంతమైన తపోశక్తి గల వజ్రాయుధాన్ని నేను అంటున్నాడు పరమాత్మ. ధేనువులలో కామధేనువు నేను అన్నాడు. ఈ కామధేనువు కూడా క్షీరసాగర మథన సమయంలో అమృతంతో పాటు ఆవిర్భవించింది. కామధేనువు అంటే ఆవు. సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడిని నేను అన్నాడు పరమాత్మ. మన్మధుడు అంటే కేవలం కామ సంబంధమైన కోరికలను వాటి ద్వారా సృష్టి జరగడానికి ప్రతీక అని కాకుండా ఈ బాహ్య ప్రపంచంలో దేనినైనా సృష్టించడానికి మూలం కామం అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా కొత్త వాటిని కనుక్కోవడం, సృష్టించడం అనే కోరికలనే మన్మథ భావన అని అనొచ్చు. కాబట్టి ధర్మబద్ధమైన సంకల్పాలు, కోరికలు అన్నీ మన్మథ భావాలే. మానవులలో ఉన్న ఆ క్రియేటివ్ థాట్, క్రియేటివ్ పవర్ నేను అంటున్నాడు పరమాత్మ.